Subscribe now and press the bell icon. Never miss an update. కార్యక్రమానికి స్వాగతం. నేను మీ లక్ష్మణరావు. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్గా సత్యనారాయణ పనిచేసిన సమయంలో అనేక రకాల అక్రమాలు, అవినీతి జరిగింది అంటూ వరుస కార్యక్రమాలు చేస్తున్నాం. దానిలో భాగంగా మరింత విచిత్రమైన, అంటే పూర్తి స్థాయిలో చట్టవిరుద్ధమైనటువంటి విషయం ఏంటంటే, భక్తులు దేవాలయాలకి వస్తుంటారు, వాళ్ళిచ్చే విరాళాల మీదే దేవాలయాలు నడుస్తుంటాయి. కానీ భక్తులు విరాళాలు ఇవ్వాలి, కానీ అవినీతిని ప్రశ్నిస్తే మాకు కుదరదు, ఎవరైనా అవినీతిని ప్రశ్నిస్తే వాళ్ళని మేము చంపుతాం అంటూ కూడా బెదిరించినటువంటి ఒక సంఘటన మన దృష్టికి వచ్చింది. దీని మీద గతంలో మనం ఒక కార్యక్రమం కూడా చేయడం జరిగింది. కృష్ణా జిల్లా తిరుమలగిరి, ప్రస్తుతం ఎన్టీఆర్ జిల్లా అనుకుంటాను, వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఉందండి, జగ్గయ్యపేట మండలం. ఈవో ప్రసాద్ అసిస్టెంట్ కమిషనర్ క్యాడర్లో పనిచేస్తున్నారు. ఆ గ్రామస్తుడు కోటయ్య దంపతులు, వీళ్ళు వెంకటేశ్వర స్వామికి భక్తులు, అదే గ్రామంలో ఉంటారు. ప్రతిరోజు 2 పూట్ల కూడా దేవాలయానికి దర్శనానికి వెళ్తుంటారు. దేవాలయ అభివృద్ధికి అనేక మంది నుంచి విరాళాలు ఇప్పించి, దాతల నుంచి విరాళాలు ఇప్పించి లక్షల రూపాయలు ఈ దేవస్థానం అభివృద్ధికి సహాయపడ్డటువంటి వ్యక్తులు ఈ దంపతులు. మరి ఈ దంపతుల్ని ఇటీవల ఈ దేవాదాయ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు దేవాలయానికి దర్శనానికి ఈ కోటయ్య దంపతులు వచ్చినప్పుడు వాళ్ళని చావబాది, మొహం మీద పిడిగుద్దులు గుద్ది, మెడబుచ్చుకుని బయటికి గెంటేసి దారుణంగా దుర్భాషలాడి అవమానించారు అంటూ ఈ కోటయ్య యొక్క ఫిర్యాదు దాఖలు చేశారు ఉన్నతాధికారులు అందరికీ. దానికి కారణం ఏంటంటే, ఈ సంఘటన ఎందుకు జరిగిందనే విషయం మీద కోటయ్య మాట్లాడితే వారేం చెప్పారంటే, ఈ దేవాలయంలో అనధికారికంగా కార్యనిర్వహణాధికారి ప్రసాద్ ఎవరైతే ఉన్నారో వారు ఒక 30 మంది సిబ్బందిని నియమించుకున్నారు. వీరందరికీ ప్రీ ఆడిట్ అప్రూవల్ లేకపోయినప్పటికీ కూడా జీతాలు డైరెక్ట్ నగదు రూపంగా చెల్లిస్తున్నారు. సుమారుగా ఈ 30 మందికి నెలకి 4 లక్షల రూపాయల వరకు చెల్లిస్తూ వస్తున్నారు. గత 6 నెలలుగా ఆల్రెడీ జీతాలు చెల్లించేశారు. దానికి ఆడిట్ అప్రూవల్ లేదు. దీని మీద దేవాదాయ కమిషనర్కి నేను ఒక కంప్లైంట్ చేశాను. ప్రసాదాల నాణ్యత మీద కూడా నేను ఒక కంప్లైంట్ చేశాను. ఈ రకంగా అనధికారిక సిబ్బందిని నియామకం మీద నేను ఫిర్యాదు చేసినందుకు, ప్రసాదాల నాణ్యత మీద నేను ఫిర్యాదు దేవాదాయ కమిషనర్కు చేసినందుకు, నేను దేవాలయ దర్శనానికి వెళ్ళినప్పుడు ఈ అనధికారికంగా నియమింపబడ్డ సిబ్బంది ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా మహిళా సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళని పురుగొల్పి ఈ ఈవో ప్రసాద్ నన్ను చితకబాధించాడు, దారుణంగా అవమానించి కొట్టి గుళ్ళోంచి బయటికి ఎండించేశాడు, మరొకసారి దేవాలయానికి వస్తే చంపుతామని కూడా బెదిరించారు అంటూ కోటయ్య ఒక వాంగ్మూలం ఇచ్చారు. ఈయన పోలీస్ కంప్లైంట్ కూడా ఫైల్ చేశారు. అయితే మరి ఈ రకంగా దేవాలయాలకు వచ్చేటటువంటి భక్తుల్ని కొట్టడం, లేకపోతే వాళ్ళని అవమానించడం, వాళ్ళ మీద దౌర్జన్యం చేయడం, దాడి చేయడం, రౌడీజం చేయడం, ఒక రకంగా చూస్తే అంటే తిరుమలగిరి దేవస్థానం సిబ్బంది ఎవరైనా భక్తులు అవినీతిని ప్రశ్నిస్తే వాళ్ళ మీద రౌడీజం చేస్తున్నారు. ఈ గుళ్ళో గోండాయిజం మొదలైందంటూ కూడా అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక్కడ ఈ కోటయ్య దంపతుల మీద జరిగినటువంటి దాడి తర్వాత అనేక మంది భక్తులు ఈ విషయాన్ని ప్రశ్నిస్తూ వచ్చారు. ఇదేం మర్యాద, ఇదేం సంస్కారం, గుళ్ళో భక్తులు దర్శనానికి వస్తే కొడతారా, చంపేస్తారని బెదిరిస్తారా అంటూ కూడా అనేక మంది ప్రశ్నించిన మీదట ఈ కార్యాలయంలో పనిచేసినటువంటి సిబ్బంది ఎవరో అయితే దీనికి సమాధానం చెప్పటం లేదు. కానీ మరి విచిత్రమైన విషయం ఏంటంటే, ఈ సిబ్బంది, మహిళా సిబ్బంది ఎవరైతే తనని దాడి చేసి గాయపరిచారో వీళ్ళ మీద చర్యలు తీసుకోమంటూ మరి కోటయ్య కాన్సర్న్ చిల్లకల్లు పోలీస్ స్టేషన్లో ఒక ఫిర్యాదు దాఖలు చేశారు. పోలీసులు అయితే
కోటయ్య దాఖలు చేసిన ఫిర్యాదు మీద ఎటువంటి ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. మరి విచిత్రంగా ఎవరైతే మహిళా సిబ్బంది కోటయ్య మీద దాడి చేసి కోటయ్యని గాయపరిచి అవమానపరిచారో వాళ్లే వెళ్ళి చిల్లకల్లు పోలీస్ స్టేషన్లో మరొక కంప్లైంట్ ఇచ్చారు. ఈ కోటయ్య దంపతులు మా మీద అమర్యాదకరంగా ప్రవర్తించారు, మేము మహిళలం, మా ఆత్మాభిమానానికి భంగం కలిగిస్తూ ప్రవర్తించిన మీదట మేము అతన్ని గుళ్ళోకి రావద్దని చెప్పి బయటికి పంపేశాం, అందువల్ల ఇతని మీద చర్యలు తీసుకోమంటూ చిల్లకల్లు పోలీస్ స్టేషన్లో కోటయ్యని గాయపరిచినటువంటి మహిళా సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక రివర్స్ కంప్లైంట్ ఒకటి ఇచ్చారు. అంటే భక్తుల్ని కొట్టేశారు, మెడచుకు బయటికి గెంటేశారు, మొహంపై పిడిగుద్దులు గుద్దారు, అవమానపరిచారు, తిట్టారు, చంపుతామని కూడా బెదిరించారు అనేది కోటయ్య ఆరోపణ కాగా ఈ మహిళా సిబ్బంది వెళ్ళి ఎగెనిస్ట్ మళ్ళీ కోటయ్య మీద కంప్లైంట్ ఇచ్చారు. విచిత్రమైన అంశం ఏంటంటే కోటయ్య ఇచ్చినటువంటి ఫిర్యాదు మీద ఎఫ్ఐఆర్ దాఖలు చేయనటువంటి చిల్లకల్లు పోలీసులు ఎవరైతే ఉన్నారో ఈ మహిళలు వెళ్ళిన సందర్భంలో ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. మరి ఎఫ్ఐఆర్ నెంబర్ 403/2024లో వీరు చిల్లకల్లు పోలీస్ స్టేషన్లో దీని మీద అసిస్టెంట్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో వీరు సీతారామయ్య వీరు ఒక రిపోర్టు దాఖలు చేశారు. 9/1/2025 దాఖలు చేశారు. అయితే ఈ రిపోర్టు దాఖలు చేసినటువంటి సందర్భంలో 15/11/2024 జరిగిన సంఘటన చిల్లకల్లు పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ 403/2024 కేసు పెట్టినట్టుగా తెలుస్తోంది. మరి 15/11/24 జరిగిన సంఘటన చిల్లకల్లు పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ ఐపీసీ సెక్షన్స్ 506, 509, 354 కోటయ్య, తండ్రి లేడ్ శ్రీరాములు మరియు శ్రీమతి మన్నె రాధ వారి మధ్యన జరిగిన వ్యక్తిగత గొడవలు చిల్లకల్లు పోలీసు వారి వద్ద విచారణలో ఉన్నవి. పోలీస్ కేసులో దేవాదాయ శాఖ సిబ్బంది ప్రమేయం రుజువైనట్లయితే సదరు సిబ్బందిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవడానికి అవకాశం కలదు, కావున విషయం తెలియజేయడం అయిందంటూ దేవాదాయ కమిషనర్కి ఈ జిల్లా అసిస్టెంట్ కమిషనర్గా ఉన్నటువంటి సీతారాం ఎవరైతే ఉన్నారో ఒక రిపోర్టు ఇచ్చారండి. అంటే కోటయ్య దంపతుల మీద వారి మీద దాడి చేసి వారి మీదే పోలీస్ కేసు కట్టారండి. అది విచిత్రమైన అంశం. అంటే బాధితుల మీదే కేసు, కొట్టిన వాళ్ళే కేసు పెట్టడం, అంటే కొట్టేసి తిట్టేసి వీళ్ళే వెళ్ళి కేసు పెట్టేశారు, పోలీసులు కేసు కట్టేశారు. పోలీసులు ఏ రకంగా కేసులు కడతారో అందరికీ తెలుసు కదా. ఈ రకమైనటువంటి పరిస్థితులు దేవాలయాల్లో ఉంటే గుళ్ళో గూండాయిజం చేసి భక్తులను అవమానించి వాళ్ళ అవినీతిని ప్రశ్నించినందుకు దాడులు దౌర్జన్యాలు కూడా చేస్తుంటే మరి ఏ భక్తుడు ధైర్యం చేసి గుడికి రాగలుగుతాడు? దేవాలయాల మనుగడ ఎలా కొనసాగుతుంది? ఈ విషయాన్ని పరిశీలించవలసిన అవసరం దేవాదాయ కమిషనర్ సత్యనారాయణకి ఉండగా వారు ఏమీ దీన్ని పట్టించుకున్నటువంటి దాఖలాలు అయితే ఏమీ కనిపించట్లేదు, గతంలో కనబడలేదు. అందువల్ల ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి రామచంద్రమోహన్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో వారు ఈ సంఘటన మీద ఖచ్చితమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దీనికి ప్రాథమిక సాక్ష్యాధారాలు కూడా ఉన్నాయి. దీనిని సప్రెస్ చేస్తూ దేవాదాయ అధికారులు ఎన్నాళ్ళు బయట పెట్టలేదు. ఈ సంఘటన జరిగినప్పుడు సీసీ కెమెరా ఫుటేజీ ఉంది, ఆ సీసీ కెమెరా ఫుటేజ్ మాకు దొరికింది. అయితే దీనిలో మహిళా సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారే కోటయ్య మీద దాడి చేస్తున్నట్టు, కోటయ్యని కొడుతున్నట్టు, కోటయ్యని మెడ పుచ్చుకుని బయటికి గెంతుతున్నట్టు కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది. మరి చిల్లకల్లు పోలీసులు ఆ విషయాన్ని గమనించకుండా కోటయ్య మీద ఏ రకంగా రివర్స్ కేసు కట్టారు? దేవాదాయ అధికారులు అనుకూల వైఖరితో ఈ దేవాదాయ సిబ్బంది పైన ఈ రోజు వరకు ఎటువంటి చర్యలు ఎందుకు చేపట్టలేదు? కోటయ్య దేవాదాయ కమిషనర్కి చేసిన కంప్లైంట్ మీద, అటు పోలీసులకు చేసిన కంప్లైంట్ మీద ఎటువంటి చర్యలు ఎందుకు లేవనేది ఒక పరిశీలించవలసిన అంశంగా ఉంది. అందువల్ల ముందుగా దీనికి సంబంధించినటువంటి సీసీ కెమెరా ఫుటేజ్ లో కోటయ్య మీద మహిళా సిబ్బంది దాడి చేసి దౌర్జన్యం చేస్తున్నటువంటి క్లిప్పింగ్ ని మీరు ఒకసారి చూస్తే కనుక మీకు మొత్తం విషయం అర్థమవుతుంది. ఒక్కసారి ఈ క్లిప్పింగ్ వెనకాల ప్రదర్శించడం జరుగుతుంది. ఈ క్లిప్పింగ్ ని ఒక్కసారి చూడండి.
మరి ఇది సంఘటన, ఇది అబద్ధం కాదు, వీడియో సాక్ష్యం ఉంది. ఈ వీడియో సాక్ష్యం ఆల్రెడీ టెంపుల్లోనే ఉంది. మరి మహిళ ఈ విషయంలో కోటయ్య ఆరోపణ ఏంటంటే, దేవాలయ కార్యనిర్వహణాధికారి ప్రసాద్ ఎవరైతే ఉన్నారో నన్ను కొడుతున్నప్పుడు, గాయపరుస్తున్నప్పుడు ఇలాంటి వాడిని బతకనివ్వకూడదు, చంపేయండి అంటూ కూడా ఆయన మాట్లాడారు అంటూ ఈయన ఫిర్యాదులో రాసి ఇచ్చారు. ఈ విషయం కనుక ఒకవేళ అవాస్తవం అయినట్టయితే మరి ఈ దేవాలయంలో ఉన్నటువంటి అసిస్టెంట్ కమిషనర్ ప్రసాద్ కార్యనిర్వహణాధికారి సిబ్బంది మీద చర్యలు తీసుకోవాలి కదా. ఏ చర్యలు తీసుకోలేదండి. ఈ కార్యనిర్వహణాధికారి సిబ్బంది మీద చర్యలు తీసుకోనందుకు మరి కోటయ్య కమిషనర్కి చేసిన ఫిర్యాదు మీద కమిషనర్ అయినా మరి అసిస్టెంట్ కమిషనర్ ప్రసాద్ మీద చర్యలు తీసుకోవాలి కదా, అది తీసుకోలేదండి. ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే, దీని మీద ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇమ్మనమంటూ కోటయ్య చేసిన ఫిర్యాదు మీద ఈ విషయం మనం దృష్టి పెట్టి మనం ఒక కార్యక్రమం చేశాక దీని మీద దేవాదాయ కమిషనర్ సత్యనారాయణ ఆర్జేసీని ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇవ్వవలసిందిగా ఆదేశించినట్టుగా ఆర్జేసీ కార్యాలయం తెలియజేస్తోంది. మరి దేవాదాయ కమిషనర్ ఆర్జేసీని ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇవ్వమంటే ఆర్జేసీ కృష్ణా జిల్లా మన ఎన్టీఆర్ జిల్లా అసిస్టెంట్ కమిషనర్గా ఉన్నటువంటి సుపత్నాదేవికి ఫోన్ చేసి మీరు దీని మీద ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇవ్వమని అడిగినట్టుగా గతంలో సుపత్నాదేవి మనకి తెలియజేశారు. అయితే సుపత్నాదేవి గ్రేడ్ 1 కార్యనిర్వహణాధికారిగా ఉంటూ ఇన్ఛార్జిగా జిల్లా దేవాదాయ అధికారిగా ఎన్టీఆర్ జిల్లాలో పనిచేస్తున్నారు. ఆవిడ వెళ్ళిపోయాక బదిలీ అయ్యాక ఇప్పుడు సీతారామయ్య అక్కడ మళ్ళీ పనిచేస్తున్నారు. వీరు గ్రేడ్ 1 ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉంటూ ఇన్ఛార్జి డిఈఓగా ఉన్నారు. ఒక గ్రేడ్ 1 ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉన్న సుపత్నాదేవి కానివ్వండి, సీతారామయ్య కానివ్వండి, ఒక అసిస్టెంట్ కమిషనర్ లెవెల్లో జరిగిన ఈ అన్యాయం మీద ఈ దుర్మార్గం మీద ఎంక్వైరీ చేయడానికి, అంటే అసిస్టెంట్ కమిషనర్ లెవెల్లో జరిగిన దుర్మార్గం మీద గ్రేడ్ 1 ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు ఎంక్వైరీ చేస్తారా? ఒక హైరార్కీ ఉండదా? ఒక అసలు కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉండదా? ఏమీ లేదండి. ఆర్జేసీని ఎంక్వైరీ చేయమంటే ఏసీని ఎంక్వైరీ చేసి రిపోర్ట్ పంపమండం ఏంటి? ఏసీలుగా ఉన్నటువంటి గ్రేడ్ 1 ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు దీని మీద ఎంక్వైరీ జరపడం ఏంటి అనేది కూడా తీవ్రమైనటువంటి చర్చ జరగవలసినటువంటి అంశంగా ఉంది. అయితే ఇందులో కర్ర వెరగదు, పాము చావదు అన్న విధంగా సీతారాం ఈ రిపోర్ట్ రాసి పైకి పంపారు. అయితే దీనిలో ఆయన తెలియజేస్తున్న విషయాలు మొత్తం కూలంకషంగా చూసినట్టయితే 3/1/2025 సీతారామయ్య రిపోర్టు ఇచ్చారు. ఇందులో మరి శ్రీయుత ప్రాంతీయ సంయుక్త కమిషనర్ వారు ధర్మాదాయ శాఖ రాజమహేంద్రవరం వారు వెంకటేశ్వర దేవస్థానం తిరుమలగిరిలో వేసినటువంటి ప్రసాదాల నాణ్యత లేదన్న భక్తుల దంపతులపై ఆలయ సిబ్బందితో దాడి జరిగింది. ఈ కార్యాలయానికి పంపుతూ విచారణ చేసి నివేదిక సమర్పించవలసిందిగా ఆదేశించి ఉన్నారు. మరి ఈ ఫిర్యాదు మేరకు వివరాల ప్రకారం తిరుమలగిరి గ్రామం జగ్గయ్యపేట మండలానికి చెందిన కోటయ్య దేవాలయ ప్రసాదంలో నాణ్యత లేదు, పరిశుభ్రత లేదు అన్నారని, పాత గొడవతో మహిళల చేత ఆలయ దాడి చేయించారని, ఉదయ సమయంలో వెంకటేశ్వర దేవస్థానం శివాలయంలో అభిషేకం అనంతరం తాను తన భార్య మెట్లు దిగుతూ వస్తుండగా దేవాలయం గేటు దగ్గర పాత గొడవతో మనసులో పెట్టుకుని గుడిలో హౌస్ కీపింగ్ చేసే మహిళలు అసభ్యకరమైన పదజాలంతో దూషిస్తుండగా పక్కనే ఉన్న దేవాలయం ఈవో వీళ్ళని కొట్టడం కాదు చంపాలంటూ మాపై రెచ్చగొట్టే విధంగా చేయగా నన్ను చొక్కా పట్టుకుని ఆగకుండా చేతులతో కొట్టినారు. మరి శివాలయంలో అభిషేకానికి వెళ్ళి తిరిగి వస్తుండగా నా భార్య నలుగురిలో పరువు పోయేలా తిట్టి కొట్టిన వారిపై మాపై రెచ్చగొట్టి తిట్టిన ఈవో ప్రసాద్పై తగు చర్యలు తీసుకుని న్యాయం చేయాలంటూ కోటయ్య ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును అనుసరించి మనం చేయింది ఏమనగా వెంకటేశ్వర దేవస్థానం జగ్గయ్యపేట మండలంలో ఎంకేవిడి ప్రసాద్ సహాయ కమిషనర్ కార్యనిర్వహణాధికారిగా ఉన్నారు. వీరి మీద ప్రాంతీయ సంయుక్త కమిషనర్ రాజమహేంద్రవరం వారు డిఈఓగా పనిచేసిన సుపత్నాదేవి డిఈఓగా పనిచేసిన సమయంలో పిటిషనర్ దారి యొక్క అంశములపై వెంటనే విచారణ చేసి నివేదిక ఇవ్వాల్సిందిగా ఆదేశించారు. మరి డిఈఓ 18/11/2024 వెంకటేశ్వర దేవస్థానం తిరుమలగిరి వెళ్లి దేవాలయాన్ని సందర్శించి పిటిషనర్ దారుతో పాటుగా దేవస్థానం సిబ్బందిని పిలిపించి విచారణ చేసి వారి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు అని దీనిలో క్లియర్గా రాస్తున్నారండి. 18/11/2024 సుపత్నాదేవి స్టేట్మెంట్ ఆల్రెడీ రికార్డ్ చేసి తను పెట్టుకున్నప్పుడు మరి ఇమీడియట్ గా కమిషనర్ ఆఫీస్ కి పంపించవలసిన అవసరం ఉండగా ఆవిడ బదిలీ అయిపోయి సీతారామయ్య మళ్ళీ అక్కడ ఎన్టీఆర్ జిల్లాకి డిఈఓగా వచ్చి 9/1/2025 ఫిర్యాదు చేసే వరకు సుపత్నాదేవి తన ఫిర్యాదును దేవాదాయ కమిషనర్కి ఎందుకు పంపలేదండి? అవసరం లేదా? అంటే ఈ
తిరుమలగిరిలో జరిగినటువంటి అన్యాయం మీద అన్ని చోట్ల కూడా మ్యానిపులేట్ చేస్తూ వచ్చారు. ఈ జరిగిన ఈ దౌర్జన్యం, దాడి, గూండాయిజానికి సంబంధించినటువంటి సంఘటనని ఎక్కడ కూడా బయటికి రాకుండా మ్యానిపులేట్ చేస్తూ వచ్చారు. అది ఎన్టీఆర్ జిల్లా అసిస్టెంట్ కమిషనర్ ఆఫీసులో కానివ్వండి, చిల్లకల్లు పోలీస్ స్టేషన్లో కానివ్వండి, సాక్షాత్తు కమిషనర్ ఆఫీసులో కానివ్వండి, ఎక్కడా కూడా పూర్వాపరాలు బయటికి రాకుండా, అటు కర్ర వెరకుండా, ఇటు పాము చావకుండా సీతారామయ్య రిపోర్టు రాసినందువల్ల విషయం మొత్తం అర్థమవుతూ వస్తోంది. ఇంతవరకు అసలు విషయంలో ఒక స్టెబిలిటీ లేదు, ఒక విషయం బయటకు వచ్చింది లేదు. ఈ రిపోర్ట్ బయటకు వచ్చాక అసలు అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది తెలుస్తూ వచ్చింది. మరి 15/11/2024 కోటయ్య దంపతులు స్వామివారి పనిచేస్తున్నటువంటి ఎన్ఎంఆర్ ఉద్యోగి రాధ అనేటటువంటి వ్యక్తి దాడి చేసిన విషయం అప్పుడు డిఈఓ గారు, ఫిర్యాదుదారుడు, సిబ్బంది మరియు కార్యనిర్వహణాధికారి నుండి స్టేట్మెంట్లు కూడా తీసుకుని ఉన్నారు. దీని మీద కోటయ్య కూడా స్టేట్మెంట్ ఇచ్చారండి. దేవస్థానానికి వెళ్ళి సుపత్నాదేవి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. రికార్డ్ చేసినటువంటి స్టేట్మెంట్ సందర్భంలో సీసీ కెమెరా ఫుటేజ్ కూడా చూశారు. సీసీ కెమెరా ఫుటేజ్ని కలెక్ట్ కూడా చేసుకుని ఏసీ ఆఫీస్కి తీసుకెళ్లారు. ఇవన్నీ తీసుకెళ్లి అక్కడ పెట్టుకున్నారు. ఈ లోపల ఈవిడ వాస్తవ నివేదిక ఒకటి తయారు చేస్తోందని అంచనాకి రాగా తన మీద లేకపోతే తన సిబ్బంది మీద ఎటువంటి చర్యలు ఉంటాయో అనేటటువంటి ఉద్దేశంతో ఎటువంటి చర్యలు లేకుండా చేసుకోవడం కోసమే తిరుమలగిరి ఈవో ప్రసాద్ ఎవరైతే సుపత్నాదేవి ఉందో ఈవిని బదిలీ చేయించి తమకు అనుకూలమైనటువంటి వ్యక్తిగా పేర్కొనబడినటువంటి సీతారామయ్యని మన డిస్ట్రిక్ట్ ఎండోమెంట్ ఆఫీసర్గా తెచ్చుకోవడం జరిగింది. తెచ్చుకున్న సీతారామయ్య ఫేవరబుల్ గా ఇక్కడ ఒక నివేదిక ఇవ్వడం జరిగింది అనేది కూడా ఈ నివేదిక వల్ల అర్థమవుతోంది. మరి ఈ విషయంలో మన్నె రాధమ్మ మరియు ఆలయ సిబ్బంది గ్రామస్తులు రికార్డ్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్న టి భానుప్రసాద్ వారి నుండి స్టేట్మెంట్లు రికార్డ్ చేసి ఉన్నారు. తదుపరి విచారణ నిమిత్తం 2/1/2025 స్వామివారి దేవాలయంకులు స్టేట్మెంట్గా విచారణ జరపగా సదరు స్టేట్మెంట్లన్నీ వారే ఇచ్చినట్టుగా స్టేట్మెంట్లు దారి తెలిపి ఉన్నారు. అంటే విచిత్రం చూడండి, ఆల్రెడీ 18/11/2024 సుపత్నాదేవిలు అందరి దగ్గర స్టేట్మెంట్ రికార్డ్ చేసిందట. ఆ రికార్డు స్టేట్మెంట్స్ అన్ని కరెక్టా కాదా, మీరే స్టేట్మెంట్లు ఇచ్చారా లేదా అంటూ 2/1/25 మళ్ళీ సీతారామయ్య స్టేట్మెంట్లు తీసుకున్నట్టు. ఏంటండి అంటే కేవలం కాలయాపన చేయడం, స్టేట్మెంట్ల మీద స్టేట్మెంట్లు తీసుకుంటూ ఉండడం తప్ప చర్యలు తీసుకుని దాఖలాలు అయితే ఏమీ లేవండి. భక్తులకు రక్షణ లేదు, మాన ప్రాణాలకు రక్షణ లేదు, వాళ్ళకు ఒక గౌరవం లేదు. కేవలం భక్తులకు గుళ్ళకు డబ్బులు ఇచ్చేయాలి, ఏమైనా అవినీతిని ప్రశ్నిస్తే చావు దెబ్బలు తినాలా, ఇంకా చంపేస్తామని బెదిరిస్తారా? ఏంటండి ఇందులో ఉండేటటువంటి సీరియస్నెస్ని లేకపోతే విషయాగతంగా ఉన్నటువంటి మొత్తం విషయాన్ని పట్టించుకోవాల్సిన అవసరం ప్రస్తుత కమిషనర్గా ఉన్నటువంటి రామచంద్ర మోహన్కి ఉంది. అదే రకంగా ప్రిన్సిపల్ సెక్రటరీగా వచ్చినటువంటి ఈ వినయ్ చంద్ ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఉంది. వారిద్దరూ ఈ విషయాన్ని పరిశీలించి దీనిని ఒక తీవ్రమైన అంశంగా పరిశీలిస్తూ ఈ ఎన్ఎంఆర్ సిబ్బంది అనధికారిక నియామకాలు జరిగాయా లేదా, అసలు ఎంతమంది సిబ్బందిని అనధికారికంగా నియమించుకున్నారు, ఈ నియమించుకున్నటువంటి సిబ్బందికి అసలు నియామకాలకు కమిషనర్ అనుమతి ఉందా లేదా, కమిషనర్ ఏ రకమైనటువంటి ఉత్తర్వులు ఇస్తూ ఇక్కడ ఏ రకమైనటువంటి నియామకాలు చేసుకోవడానికి అనుమతిస్తే ఏ రకమైనటువంటి నియామకాలు జరిగాయి, ఇందులో జరిగినటువంటి అవినీతి అక్రమాలు అన్నింటినీ పరిశీలించవలసిన అంశం ఉంది. ముఖ్యంగా చూస్తే ప్రీ ఆడిట్ ఏదైతే ఉందో వీళ్ళకి ప్రతి నెల చెల్లింపులు చేసేటప్పుడు ప్రీ ఆడిట్ పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉండగా ప్రీ ఆడిట్ని కూడా మాలాఫైడ్ ఇంటెన్షన్స్తో ఒక ప్రీ ఆడిట్ లేకుండానే, ప్రీ ఆడిట్ తీసుకోకుండానే, ప్రీ ఆడిట్కి అసలు తెలియకుండానే ఈ జీతాలన్నీ చెల్లిస్తూ వచ్చారు. సుమారు నెలకి 4 లక్షల రూపాయల జీతాలు చెల్లిస్తున్నారు. ఇప్పటికే 30 లక్షల రూపాయలు వాళ్ళ జీతాల కింద చెల్లించేశారు. దేవుడి సొమ్ము దుమ్మైపోతుంది, కొల్లగొట్టేస్తున్నారు దేవుడి సంపదనంటూ గ్రామం నుండి, తిరుమలగిరి గ్రామం నుండి కూడా అనేక మంది భక్తులు మాకు ఫోన్ చేసి విషయాన్ని తెలియజేశారు. అందువల్ల నిస్వార్థంగా పనిచేస్తున్నటువంటి కోటయ్య దంపతులు తప్పేంటి? అవినీతిని ప్రశ్నిస్తే దాడి దౌర్జన్యం చేసి గుళ్ళోనే గూండాయిజం చేస్తారా? ఇది ఏ రకమైన మర్యాద? దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కూడా ఉంది. సాక్షాత్తు మంత్రి, మరి మంత్రి కూడా పట్టించుకోకపోతే ఎట్లాగండి? భక్తులకు రక్షణ ఇది అంటే భక్తులు గుళ్ళకు రావాల్సిన అవసరం లేదా? లేకపోతే ఒక ప్రకటన విడుదల చేయవలసిందిగా కోరుతున్నాం. అటు కమిషనర్గా ఉన్నటువంటి రామచంద్ర మోహన్ కానీ, ప్రిన్సిపల్ సెక్రటరీ వినయ్ చంద్, లేకపోతే రామనారాయణ రెడ్డి మీరు ఒక ప్రకటన విడుదల చేయండి. దేవాలయాల్లో అవినీతిని ప్రశ్నిస్తే మేము ఇలాగే దాడులు చేస్తాం, మేము ఇలాగే గాయపరుస్తాం, అసభ్య పదజాలంతో తిడతాం, పోలీసు కేసులు పెడతాం, అవసరమైతే చంపేస్తాం, మీకు ఇష్టమైతేనే వీలుంటేనే గుడికి రండి, లేకపోతే లేదని ఒక డిక్లరేషన్ ఇవ్వండి.
ఒక పేపర్ ప్రకటన ఇవ్వండి, భక్తులు ఇష్టమైతే వస్తారు, లేకపోతే లేదు. ఇది ఏం మర్యాద, ఇది ఏం సంస్కారం అని ఈ పెద్దలందరినీ అడుగుతున్నాం. ఇది ఏం పద్ధతి? దీనికి తక్షణం ఈ చర్యలు చేపట్టినటువంటి అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నటువంటి ఉద్యోగులు, అధికారులు అందరి మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉండగా ఏ స్థాయిలోనూ చర్యలు దేవాదాయ కమిషనర్ సత్యనారాయణ సమయంలో తీసుకోవడం జరగలేదు. దీని వెనకాల అనేక రకాల మ్యానిపులేషన్స్, ముడుపులు ముట్ట చెప్పడం ద్వారానే చర్యలు లేకుండా చేసుకున్నారని కోటయ్య ఆరోపణ చేస్తున్నారు. పైగా నన్ను గాయపరిచి, నా భార్యను గాయపరిచి, మమ్మల్ని తిట్టి, మా మీద రివర్స్లో పోలీస్ కేసులు పెట్టి మమ్మల్ని వేధింపులకు గురి చేస్తున్నారని కూడా ఈ కోటయ్య దంపతులు వాడి కన్నీటి పర్యంతం అవుతున్నారు. వారు గౌరవంగా సంస్కారంగా బతికేటటువంటి వ్యక్తులు మేము గుడికెళ్ళి అవమానపడవలసిన అవసరం ఏంటంటూ కూడా వాళ్ళ తీవ్ర ఆవేదనకి చెందుతున్నటువంటి పరిస్థితి. మరి ఈ విషయంలో రాచబండి వెంకట కోటయ్య శ్రీమతి మన్నే రాధమ్మ అని వారిని 15/11/24 జరిగిన సంఘటనపై విచారణ చేయగా ఈ రాచబండి వెంకట కోటయ్య అనే వ్యక్తి దేవాలయ దర్శనానికి వచ్చినప్పుడు బోడిది బొట్టు లేని ముండమోపి ఎందుకు ప్రసాదం పెడుతోంది, కౌంటర్లో పనిచేస్తున్న భానుప్రసాద్ను ప్రశ్నించి శివాలయ దర్శనానికి వెళ్లిపోయి ఉన్నారు. తదుపరి ఉచిత ప్రసాదం పెట్టుట పూర్తయిన వెంటనే శివాలయం దర్శనం నుండి తిరిగి వస్తున్న రాచబండి వెంకట కోటయ్య నా జోలికి ఎందుకు వస్తున్నావు అడగ్గా నా గుండెలపై చేయి వేసి నెట్టినాడు. తదుపరి నేను రాచబండి కోటయ్యను నెట్టినాను అని రాధమ్మ తన స్టేట్మెంట్లో తెలియజేయచ్చు. గత సంవత్సర కాలం నుండి రాజబండి వెంకట కోటయ్య చాలా విషయాల్లో మానసికంగా వేధింపులకు గురి చేస్తున్నాడు. గతంలో నాపై సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టున్నాడు. నాకు రక్షణ లేకుండా పోయింది. ఇతని విషయంలో నేను చాలా మానసికంగా విసిగిపోయి గత సంవత్సరం నుండి వేదనకు గురవుతున్నాను. అందుచేతనే తట్టుకోలేని పరిస్థితులు వచ్చే ఘర్షణ పడి చిల్లకల్లు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశానని ఈ రాధమ్మ తెలియజేసినట్టుగా సీతారాం ఈ రిపోర్ట్లో రాస్తున్నాడు. అంటే మీరు సీసీ కెమెరా ఫుటేజ్లో నేను ఇందాక ప్రదర్శించాను, అవసరమైతే మరొకసారి నేను వెనకాల ప్రదర్శిస్తాను, మీరు చూడండి. కోటయ్య దంపతులు గుళ్ళోంచి దర్శనానికి బయటకు వస్తున్న సందర్భంలో ఈ మన్నె రాధమ్మ అనే మహిళా ఉద్యోగే వారికి ఎదురుగా వెళ్ళింది, కోటయ్యని మొహం మీద కొట్టింది, మెడబుచ్చుకొని బయటికి గెంటిన దృశ్యాలు చాలా క్లియర్గా కనిపిస్తూ ఉండగా తనని వేధిస్తున్నాడని, తన పట్ల అసౌకర్యంగా అసభ్యంగా ప్రవర్తించాడని ఆవిడ ఫిర్యాదు రాస్తే ఆ ఫిర్యాదు ప్రకారం చర్యలు తీసుకుంటున్నారు. కానీ సీసీ కెమెరా ఫుటేజ్ ఎందుకు పరిశీలించరు, వాస్తవాన్ని ఎందుకు గ్రహించరు అని సీతారామయ్యని అడుగుతున్నాం. మీరు అసలు సీసీ కెమెరా పరిశీలించారా, వాస్తవాలు గుర్తించారా? కోటయ్య ఫిర్యాదులో ఉన్నటువంటి వాస్తవాన్ని గుర్తించవలసిన అవసరం మీకు లేదా అని నేను అడుగుతున్నాను. అసలు వీరి నియామకాలు చెల్లుబాటు అవుతాయా లేదా, ఈ మన్నె రాధమ్మ అనే ఉద్యోగం అసలు చెల్లుతుందా లేదా, ఆమెను ఉద్యోగం కొనసాగించడానికి అసలు ఆవిడ అర్హత ఏంటి, ఆవిడని ఎవరు నియమించారు? ఈ రకంగా బయట నుంచి ఉద్యోగులను అనధికారికంగా తీసుకుని జీతాలు చెల్లిస్తున్న విషయం మీదే కోటయ్య ప్రశ్నించాడు. కాబట్టి ఈ అంశాన్ని పూర్తిగా ప్రశ్నిస్తూ అనధికారికంగా నియమింపబడినటువంటి ఉద్యోగులందరినీ తక్షణం ఉద్యోగాన్ని తొలగించవలసినటువంటి అవసరం ఉంది. కమిషనరేట్ చర్యలు తీసుకుంటే కమిషనరేట్ అనుమతి మీద, కమిషనర్ ఇచ్చిన ఉత్తర్వుల మీద మాత్రమే ఇక్కడ ఉద్యోగుల్ని తీసుకోవాల్సిన అవసరం ఉండగా ఆ రకంగా కాకుండా కమిషన్ బేసిస్ మీద కార్యనిర్వహణాధికారి ప్రసాదే ఉద్యోగులందరినీ నియమించుకుంటూ వస్తున్నారు. వీళ్ళకి ఇచ్చినంత ఇచ్చి మిగతాది తను తీసుకుంటున్నాడంటూ కూడా కోటయ్య అనేక ఆరోపణలు చేస్తున్నారు. కోటయ్య ఈ రాధమ్మ అనే వ్యక్తి మీద ఎటువంటి దౌర్జన్యం చేసినట్టు, వేధించినట్టు అయితే సీసీ కెమెరా ఫుటేజ్లు ఏమీ కనబడటం లేదండి. దానికి ఆధారం లేదు. మరి ఆవిడ తన దగ్గర ఉన్నటువంటి ఎటువంటి ఆధారాలు పోలీసులకు ఇవ్వడం ద్వారా పోలీసులు చిల్లకల్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ కట్టారు, లేకపోతే వారే దౌర్జన్యం చేసి కోటయ్య చెప్పినట్టుగా రివర్స్ కేసు కడుతూ భయాందోళనకు గురి చేయడం కోసమే మానసికంగా మమ్మల్ని ఆందోళనకు గురి చేస్తున్నారంటూ కోటయ్య దంపతులు వాపోతున్నారు. మరి కోటయ్య తనని వేధించాడనడానికి మహిళా సిబ్బంది దగ్గర ఉన్నటువంటి ఆధారాలన్నీ బయట పెట్టాల్సిన అవసరం అయితే ఉంది. ఆ ఆధారాలు పరిశీలించి చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా దేవాదాయ కమిషనరేట్కి ఉందన్న విషయాన్ని గుర్తించవలసిన అవసరంగా ఉంది. ఇది చాలా తీవ్రమైనటువంటి అంశం. భక్తుల మీద దాడి చేసి దౌర్జన్యం చేసి గుళ్ళో గూండాయుధం ప్రదర్శిస్తున్నటువంటి సిబ్బందిని తక్షణం రిమూవ్ చేయవలసిన అవసరం ఉంది. వీరికి సహకరిస్తున్నటువంటి అధికారులందరి మీద కూడా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే మరి సంస్థ కార్యనిర్వహణాధికారి వారు సంఘటనపై వారి యొక్క కార్యాలయ లేఖపై స్వామివారి దేవస్థానం గురించి రాచబండి వెంకట కోటయ్య భార్యతో వచ్చి సుమారు 10 గంటల సమయంలో ఈ ప్రసాద వితరణ చేయుతున్నారు. అతని దేవాలయంలో ఉన్న 2 ఆడవాళ్ళతో ప్రసాదం చేయవచ్చు కదా అని రాచబండి కోటయ్య దుర్భాషలు ఆడినందున రాచబండి వెంకట కోటయ్యను కొట్టినట్టుగా తెలిపి మన్నే రాధ చిల్లకల్లు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినట్టుగా తెలిసిందంటూ కూడా మరి ఈవో రిపోర్టు ఇచ్చారట. అంటే దీనిని బట్టి సీసీ కెమెరా ఫుటేజ్లో జరిగినటువంటి సంఘటన మొత్తం పక్కన పెట్టేశారు, వాస్తవానికి కప్పెట్టేశారు. ఆ సీసీ కెమెరా ఫుటేజ్ అసలు బయటే పెట్టలేదు. అనధికారికంగా సీసీ ఫుటేజ్ మేము సంపాదించాం కాబట్టి వాస్తవం బయటకు వచ్చింది. అందువల్ల పోలీస్ కంప్లైంట్లు, దాడులు,
వీటికి సంబంధించినటువంటి ఎటువంటివైనా సరే ప్రైమ్ ఆఫీసర్ లేదే పోలీస్ స్టేషన్లో కేసు కట్టడానికి లేదు. పోలీసులు కూడా ఈ సీసీ కెమెరా ఫుటేజ్ని పరిశీలించారా లేదా అన్న అనుమానం వస్తోంది. అందువల్ల చిల్లకల పోలీసులు కానివ్వండి, తిరుమలగిరి దేవస్థానం కార్యనిర్వహణాధికారి ప్రసాద్ కానివ్వండి, తన మీద దాడి చేశారు అంటూ కోటయ్య ఆరోపిస్తున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈ మహిళా ఉద్యోగులు వారి మీద తక్షణం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. వారిని సస్పెండ్ చేసి విచారణ జరపాల్సిన అవసరం ఉంది. అవసరమైన పక్షంలో రిమూవల్ చేయవలసిన అవసరం కూడా ఉంది. వారి నియామకాలకు సంబంధించిన పత్రాలన్నీ పరిశీలించి అసలు వారి నియామకం సరిగా జరిగిందా లేదా, వరుస దేవస్థానం సిబ్బంది కాదా, అనధికారికంగా వారు ఎంతకాలం నుంచి పనిచేస్తున్నారు, వారికి జీతాలు ఎంత చెల్లిస్తున్నారు, ఈ జీతాల చెల్లింపుకు కమిషన్ అనుమతి ఉందా లేదా అన్న విషయాన్ని కూడా ప్రశ్నించవలసిన అవసరం ఉంది. అందువల్ల మొత్తం చూస్తే ఈ సీతారామయ్య ఇచ్చినటువంటి రిపోర్ట్ కనుక చూసినట్లయితే 15/11/24 జరిగిన సంఘటనపై అప్పటి విచారణాధికారి వారు విచారణ జరిపి వ్రాతపూర్వక అండర్ స్టేట్మెంట్ రికార్డు చేశారు. అయితే తాత్కాలిక సిబ్బందిగా పనిచేస్తున్న మన్నిరాధను ఉద్దేశించి వ్యక్తిగతంగా దూషించినట్టు, తదుపరి శివాలయం నుండి వస్తున్న రాచబండి వెంకటకోటయ్యని మెట్ల వద్ద తాత్కాలిక సిబ్బంది మన్నిరాధ నిలదీసినట్లు, తదుపరి ఆమె ఘర్షణలో కోటయ్యని చొక్కా కాలర్ పట్టుకుని లాగినట్టు తెలియవచ్చింది. సీసీ కెమెరాల విషయం కూడా రికార్డ్ అయింది. ఈ సందర్భంలో పిటిషనర్ దారు పేర్కొన్నట్టు కార్యనిర్వహణాధికారి అక్కడ లేనట్టు రుజువు అవుతోంది. అతని ప్రమేయం ఉన్నట్టుగా కూడా లేదు. పిటిషనర్ దారుడైన రాచబండి కోటయ్యకు మరియు తాత్కాలికంగా పనిచేస్తున్న మన్నిరాధన వారులకు వ్యక్తిగత గొడవలు ఉన్నట్టుగా పోలీస్ స్టేషన్లో పరస్పరం ఫిర్యాదులు చేసుకోవడం జరిగిందంటూ సీతారామయ్య రిపోర్ట్ రాస్తున్నారు. సీసీ కెమెరా ఫుటేజ్ లో ఒక సీసీ కెమెరా ఫుటేజ్ మీరు పరిశీలించారు, ఇంకా అనేక సీసీ కెమెరా ఫుటేజ్లు పరిశీలించడం ద్వారా ఈ ఒక్క సీసీ కెమెరా ఫుటేజే కాకుండా మిగిలిన సీసీ కెమెరాల్లో ఎక్కడైనా సరే కార్యనిర్వహణాధికారి ప్రసాద్ ప్రెజెన్స్ ఉందా లేదా అనే విషయాన్ని అయితే పరిశీలించినట్టుగా తెలియచేయడం లేదు. అంతేకాకుండా రాచబండి వెంకట కోటయ్య ఆమె మీద దాడి చేసింది కాబట్టి ఆ మహిళా ఉద్యోగి మీద దాడి చేసిన సందర్భంలోనే ఆమె తన మీద దౌర్జన్యం చేసినట్టుగా కూడా చెప్తున్నారు. కానీ ఈ విషయం ఎక్కడా కూడా సీసీ కెమెరాలో రికార్డు కాలేదు. సీతారామయ్య రిపోర్ట్లో కూడా చాలా మటుకు అవాస్తవాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. వాస్తవాలు లేవు. ఇది వారిద్దరికీ పరస్పరం ఉన్నటువంటి గొడవలు కాదు. దేవాలయానికి భక్తుడు వచ్చిన సందర్భంలో దేవాలయ ప్రెమిసెస్ లో సిబ్బంది ఎటువంటి సమస్యలు ఉన్నప్పటికీ కార్యనిర్వహణాధికారి ప్రమేయంలో తేల్చుకోవాల్సిన అవసరం ఉండగా డైరెక్ట్ గా సిబ్బంది వెళ్ళి భక్తులను దూషించడం, దాడి చేయడం, వాళ్ళ మీద గోండాయుధం ప్రదర్శించడం, కొట్టడం అనేటువంటి విషయాలు కనుక పూర్తి స్థాయిలో పరిశీలించవలసిన అంశంగా ఉన్నాయి. ఇవి తీవ్ర అభ్యంతరకరమైనటువంటి విషయాలు. దేవాదాయ శాఖ మనుగడకే ఒక రకంగా చూస్తే కనుక దేవాలయ ప్రాశస్త్యానికి మనుగడకి కూడా ముప్పు వాటిల్లేటటువంటి అవకాశం ఉంది. భక్తులు దేవాలయాలకు ఇటువంటి పరిస్థితులు మునుపు కూడా ఒకవేళ వస్తే కనుక దేవాలయాలకు భక్తులు రాకుండా పోయే అవకాశం కూడా ఉంటుంది. దేవాదాయ శాఖకు మనుగడ లేకుండా పోతుంది. భక్తులు వచ్చి దాతలు వచ్చి దిరాళాలు ఇస్తేనే దానిలోంచి దేవాదాయ శాఖ బతుకుతుంది. జీతాలు తీసుకుంటున్నారు. మర్యాద, మన్నన, ఒక సంస్కారం అనేది దేవాదాయ శాఖ సిబ్బందికి అవసరం అన్న విషయాన్ని కూడా గుర్తించవలసిన అంశం కాగా ఈ సందర్భంలో అది ఎక్కడ జరిగినట్టుగా తెలియట్లేదు. అంటే ఎవరైనా అవినీతిని ప్రశ్నిస్తే మేము ఎలాగే దాడి చేస్తాం, మేము ఎలాగే దౌర్జన్యం చేస్తాం, అవసరమైతే వాళ్ళవి పోలీసులు కేసులు పెడతాం, ఎంతవరకైనా సరే వెళ్ళి మేము అవసరమైతే గుడికి వచ్చిన భక్తుల మీద గోండాయుధం కూడా ప్రదర్శిస్తాం అంటూ సిబ్బంది చెప్పకనే చెప్తున్నారు. అధికారులు ఈ దౌర్జన్యం చేసిన వాళ్ళందరికీ వంత పాడుతున్నారని ఈ కార్యక్రమ రూపంగా అధికారులందరికీ తెలియజేస్తున్నాం. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ప్రాంతీయ కమిషనర్ రాజమండ్రి సుబ్బారావు, అంతేకాకుండా దీని మీద ప్రస్తుత కమిషనర్ రామచంద్రమోహన్, ప్రిన్సిపల్ సెక్రటరీ వినయ్ చంద్ కూడా ఈ తీవ్రమైనటువంటి అంశాన్ని పరిశీలించి తక్షణం తగు చర్యలు తీసుకుని ఈ సిబ్బంది తాత్కాలిక సిబ్బందిని పూర్తి స్థాయిలో నిర్మూలించి వీళ్ళని రిమూవల్ ఆఫ్ సర్వీస్ చేయవలసినటువంటి అవసరం కూడా ఉంది. వీరు అనధికారికంగా నియమించబడ్డ వ్యక్తుల, అధికారికంగా నియమించబడ్డ వ్యక్తుల ఈ నియామకాలకు అసలు అధికారికంగా అనుమతులు ఎక్కడున్నాయి, జీతాలు చెల్లింపుకు అధికారిక అనుమతులు ఎక్కడున్నాయనే విషయాన్ని కూడా పరిశీలించవలసిన అంశంగా ఉంది. ఈ తిరుమలగిరి వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఇంకా అనేక రకాల అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. ఈ దేవస్థానంలో పనిచేసినటువంటి అర్చకులు భూములు అమ్మేసుకున్నారు. ఆ విషయం మీద కూడా మేము ప్రశ్నించడం జరిగిందంటూ కూడా తిరుమలగిరి వాస్తవులు మనకు అనేక విషయాలు తెలియజేశారు. తదుపరి కార్యక్రమాల్లో తిరుమలగిరి వెంకటేశ్వర దేవస్థానంలో పనిచేసినటువంటి అర్చకులు భూములు, ఆక్రమణలు, అమ్మివేతలు ఎన్నైతే ఉన్నాయి, ఎనాం భూములు ఎన్ని ఉన్నాయి, అసలు ఈ అర్చకులు చేసినటువంటి అవినీతి అక్రమాల మీద తదుపరి కార్యక్రమాల్లో మరింత వివరంగా చర్చిద్దాం. ఈ కార్యక్రమం ఇంతటితో ముగిస్తాం. Subscribe now and press the bell icon. Never miss an update.